హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు మీరందరూ? నా కామెంట్స్లో చెప్పండి. సో నా హెల్త్ బాగాలేకుండా అండి, కొంచెం థ్రోట్ పెయిన్ ఉండే, చాలా వాయిస్ అయితే చాలా వేరే లెవెల్గా వచ్చిందనమాట. సో అందుకని ఎన్ని డేస్ అయితే వీడియోలు పెట్టడానికి అయితే ఇంట్రెస్ట్ లేకుండా అనమాట. సో ఇప్పుడు పాయేశ్వర్ ఆల్రెడీ నేను షార్ట్ వీడియోలో అప్లోడ్ చేశాను కదా. సో అదే వీడియో నేను ఫుల్ వీడియో అయితే పెడుతున్నాను అనమాట, ఎట్లా ఉండాను అనేది. సో ముందు మనము తీసుకున్న కాళ్ళని అయితే మంచిగా పసుపు సాల్ట్ వేసి అయితే బాగా వాష్ చేసుకోవాలన్నమాట. దాన్ని నేను కుక్కర్లోకి అయితే తీసుకుంటున్నాను. కుక్కర్లో అయితే తొందరగా ఉడుకుతుంది కాబట్టి. సో అందులోకి సాల్ట్, అద్రక్ లహసన్ పేస్ట్, కొంచెం హల్దీ 1 టేబుల్ స్పూన్ వేసాను. హల్దీ, అద్రక్ లహసన్ పేస్ట్ 2 టేబుల్ స్పూన్ అంతా వేసాను. సో మిర్చి ఒక 1.5 టేబుల్ స్పూన్ అంతా వేస్తున్నాను. సో మీ టేస్ట్కు తగ్గట్టుగా వేసుకోండి. కొంచెం స్పైసీ తినే వాళ్ళు ఎక్కువనే వేసుకోండి, మామూలు మీడియం తినే వాళ్ళైతే నల్లగైతే వేసుకోండి అనమాట. సో అంతా ఒకసారి మంచిగా కలుపుకొని ఒక 3 గంటలంతా ఆయిల్ అయితే నేను వేస్తున్నాను. దీంట్లోకి మనకు ఆయిల్ అయితే ఎక్కువ పడుతుంది అనమాట. సో ఇట్లా ఆయిల్ కూడా వేసి మొత్తం అంతా కలిపేసుకోవాలి. సో మా అమ్మ వాళ్ళైతే ఇట్లా అన్నీ వేసేసి ఒక పెద్ద బొగానలో అయితే మంచిగా వాటర్ వేసి అయితే ఉడకపెట్టి అది దగ్గరికి వచ్చేంత వరకు చింతపండు పులుసు కూడా వేసిన తర్వాత మొత్తం చిన్న మంట మీద ఉడికించవాలన్నమాట. సో ఇది ఈజీ అనమాట. మనం కుక్కర్లో వేసుకుంటే కొంచెం అదే టేస్ట్ వస్తుంది, కానీ కొంచెం ఈజీగా అవుతుంది మనకి. సో నేను ఎప్పుడు చేసినా ఇట్లా కుక్కర్లోనే ఉడికించుకుంటాను, ఎందుకంటే అంత టైం కూడా మనకి సేవ్ అవుతుంది కదా. సో ఇక్కడ చూసారా, అన్ని ముక్కలు మునిగేంత వరకు అయితే వాటర్ అయితే యాడ్ చేశాను. వాటర్ నేను ఒక చెంబంత వాటర్ అయితే వేసాను అనమాట. అంటే ఒక 1 లీటర్ అంత వాటర్ అయితే వేసాను. అన్ని ముక్కలు మునిగేలాగా అయితే మనం వేసుకోవాలి. దాంట్లోకి ఓన్లీ నేను ఆనియన్స్ యాడ్ చేస్తున్నానండి. సో ఇక్కడ కుక్కర్ విజిల్ అయితే పెట్టేశానండి. సో మనకి 8 to 10 విజిల్స్ వచ్చేంత వరకు అయితే ఉడికించుకోవాలి. సో మనకి మొత్తం ఉడికేంత వరకు అయితే పెట్టుకోవాలన్నమాట. చూడండి, ఇక్కడ నేను లైవ్లో మీకు చూపిస్తున్నాను. ఇట్లా అయితే నేను చూసుకుంటానండి ఉడికిందా లేదా అని చెప్పి. సో బోన్ నుంచి పీస్ అయితే వచ్చేసిందనమాట. సో ఉడికిపోయింది మొత్తము. ఇప్పుడు నేను ఇందులోకి చింతపండు అండి, చింతపండు నేను ఒక చెటాక్ అంటే ఒక 50 గ్రామ్స్ అంతా నానబెట్టి తీసుకున్నాను. దాంట్లోంచి మొత్తం రసం అయితే తీసేసి పక్కన ఉంచుకుని ఉండే. సో అది కూడా నేను ఇందులోకి యాడ్ చేశాను అనమాట. సో యాడ్ చేసిన తర్వాత మళ్ళీ ఒక 5 to 10 మినిట్స్ వరకు అయితే బాయిల్ చేసుకోవాలన్నమాట. సో ఒక 2 విజిల్స్ అయితే నేను మళ్ళీ పెట్టాను. సో ఇట్లా 2 విజిల్స్ 3 విజిల్స్ పెట్టిన తర్వాత నేనైతే పక్కన దించుకున్నానండి. సో మనకు చూసారా, ఇది ఇంకా దగ్గర పడలేదన్నమాట, ఇట్లా వాటర్ వాటర్ లాగానే ఉంది. సో మనము ఇది దగ్గర పడేంత వరకు అయితే మనము మంచిగా బాయిల్ చేసుకోవాలి. సో ఇది చిక్కగా దగ్గరికి వచ్చేంత వరకు మనం బాయిల్ చేయాలండి. దీంట్లోకి నేను ఇక్కడ చూసారా చాక్నా మసాలా అండి ఇది. సో చాక్నా మసాలాని అయితే యాడ్ చేస్తున్నాను. దీన్ని నారీ మసాలా అని కూడా అంటారు. సో ఇది మనకి మార్కెట్లో అవైలబుల్గా ఉంటుందండి. ఇది గరం మసాలా అండి నేను యాడ్ చేసేది. నెక్స్ట్ గరం మసాలాను కూడా యాడ్ చేసిన తర్వాత మంచిగా నేనైతే కుక్ చేస్తున్నాను అనమాట. ఒక 5 to 10 మినిట్స్ వరకు మంచిగా కుక్ చేసుకోవాలి. మొత్తం అంతా దగ్గర పడేంత వరకు మంచిగా చిన్న మంట మీద మనం ఉడికించుకోవాలన్నమాట. సో ఇది ఎట్లా మనకి కుక్ అయిందని అర్థమవుతుంది అంటే ఇట్లా ఆయిల్ అయితే పైకి తేలాలండి. సో మీకు ఎలా కనిపిస్తుందో నాకు తెలియదు, కానీ ఆయిల్ అంతా పైకి అయితే వచ్చేసింది అనమాట. సో నేను స్టవ్ ఆఫ్ చేసేసాను. తర్వాత ఇందులో మనము కొత్తిమీరతో గార్నిష్ చేశాను అనమాట. సో తినడానికి మనకి పాయ షూర్వా రెడీ అయిపోయిందండి. ఈ విధంగా అయితే నేను గార్నిష్ చేశాను. ఇప్పుడు నేను ప్లెయిన్ రైస్లోకి తీసుకుంటున్నాను. సో ఇది మనము బయట తెచ్చుకుంటే చాలా కాస్ట్లీ అండి, అంత పీసులు కూడా మనకి రావన్నమాట. సో ఇంట్లోనే కొంచెం కాస్ట్ ఎక్కువైనా ఇట్లా వండుకోవడానికి అయితే ట్రై చేయండి, చాలా ఎంజాయ్ చేస్తూ తింటారనమాట. సో మా పిల్లలకైతే ఇక్కడ కాళ్ళ షోర్వాలో అంటే పాయ షోర్వాలో ములుగు ఉంటుంది కదండి, నల్లి అంటారు. సో బోన్స్ లోపల ఉండే నల్లి అంటే చాలా ఇష్టం అనమాట. సో చూసారు కదా, వెరీ డెలిషియస్ ఫుడ్ అండి ఇది. మనకి రైనీ సీజన్లో కానీ వింటర్లో కానీ మనము ఈ ఫుడ్ తీసుకోవడం వల్ల కొంచెం కోల్డ్ తగ్గుతుంది అనమాట. పిల్లలలో చాలా జలుబు చేస్తూ ఉంటుంది కదా, ఇట్లా వేడి వేడి ఐటమ్స్ అయితే మనం తినిపిస్తూ ఉంటే కొంచెం కోల్డ్ కాఫ్ అయితే మనకి రావన్నమాట. సో చాలా సూపర్గా వచ్చిందండి, టేస్ట్ కూడా యమ్మీ యమ్మీ ఫుడ్ అయితే మేమైతే ఎంజాయ్ చేసాము. సో మీరు ఎప్పుడు వండుకుంటున్నారో కామెంట్స్లో చెప్పండి. సో ఈ వీడియోని ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ప్లీజ్ అండి. ఒక లైక్ అయితే కొట్టేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.